రైట్ సార్. ఇక తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడినే అంటూ ఉన్నారు సార్ దానం నాగేందర్. పార్టీకి రాజీనామా చేయలేదు, నాపై ఎలాంటి సస్పెన్షన్ బహిష్కరణ ఉత్తర్వులు లేవు, అనర్హత పిటిషన్ అసత్య ఆరోపణలే అంటూ స్పీకర్ కు దానం నాగేందర్ అఫిడవిట్ ఇచ్చిన పరిస్థితి. వాస్తవానికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి దానం నాగేందర్ గెలిచారు కదా సార్. 2024లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన మాట కూడా వాస్తవమే. ఇప్పుడేమో అంటూ ఉన్నారు నేను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడినే అని చెప్పేసి. సో దానం నాగేందర్ వాదన సరైందేనా సార్? అందులో లేదంటే ఆ వార్తలో ఉంది ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన మార్చిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన వెంటనే పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వీళ్ళు పిటిషన్ వేశారు. అప్పటికి బహుశా ఆ పిటిషన్ ఇంకా వేసే టయానికి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కానట్టున్నారు. సో అందుకే నిన్న దాననాగేందర్ స్పీకర్ సమర్పించిన దాంట్లో ఇవాళ మీడియాలో వచ్చింది, ఆ పిటిషన్ లో ఉన్న అంశాలకే పరిమితం కావాలి తప్ప అదనపు సమాచారాన్ని తర్వాత జరిగిన పరిణామాల్ని పట్టించుకోవద్దు అన్నారు. సో మీరు పిటిషన్లో అంటే పిటిషన్ బహుశా ఆయన ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కాకముందటి పిటిషన్ అది. సో ఆ పిటిషన్ విచారణ గనక అది విచారణ స్థాయిలోనే అర్హత లేదు, దాన్ని కొట్టిపారేయాలి. నేను ఒక మీటింగ్ అటెండ్ అయినా మీడియాలో వచ్చిన కథనాల బట్టి నేను కాంగ్రెస్లో చేరినా అని అంటున్నారు. తర్వాత ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ పోటీ చేసింది, అప్పటికి అది 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 ఎట్లా అది పిటిషన్ లేదు కదా అంటున్నాడు. బట్ ఒక విచారణ జరుగుతున్నప్పుడు అదనపు సాక్ష్యాధారాలు వస్తుంటే అదనపు ఛార్జ్షీట్లు దాఖలు చేయరా? విచిత్రమైన వాదన కదా. సో అందుకే గజ్జల మల్లారెడ్డి ఇప్పుడు కాదు చాలా ఏళ్ల క్రితమే ఆయన రాశాడు, పుణ్యభూమి అనే కాలం రాసేవాడు. సో కలికాలపు మహేశ్వరా ఎదిరా కర్మకాలి శాసనసభ కాదు కదా గురువరా అని. సో ఇప్పుడు రాజకీయాల్లో మహేశ్వర అంటే ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా కనబడాలి. సో ఆ రకమైన మహేశ్వరగా రాజకీయ నాయకులు మార్చదలుచుకుంటున్నారు. సో ఆయన వాదన ఏంటంటే నన్ను సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ చేస్తే యాంటీ డిఫెక్షన్ వర్తించదు. మరి ఆ వాదన ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాలే. నన్ను సస్పెండ్ చేయలేదు అన్నది మొదటి వాదన, నన్ను బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు. సో బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తే అసలు డిస్క్వాలిఫై కాడు కదా. యాంటీ డిఫెక్షన్ లాలో పార్టీ సస్పెండ్ చేస్తే డిస్క్వాలిఫై కాడు. మరి నాగేందర్ మరి ఏ రకంగా ఆర్గ్యుమెంట్ పెట్టాడో తెలియదు, నాకు మిత్రులే కానీ నేను మాట్లాడలేదు. సో ఇక సెకండ్ది ఏంటిది, నేను పార్టీకి రాజీనామా చేయలేదు. కానీ దాన నాగేందర్ యాంటీ డిఫెక్షన్లా చదువుకుంటే అర్థమవుతుంది. యాంటీ డిఫెక్షన్ల గ్రౌండ్ ఏంటి, రాజీనామా చేయడమే గ్రౌండ్ కాదు, ఎక్కడా లేదు. యాంటీ డిఫెక్షన్లా రెండు గ్రౌండ్స్. ఒకటి విప్ ఉల్లంఘించాలి, రెండు వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ. అంటే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు కావాలి. సో దెర్ ఇస్ నో కాన్సెప్ట్ రిజిగ్నేషన్. నేను రిజైన్ చేయలేదు కదా, నాకు యాంటీ డిఫెక్షన్లా వర్తించని వాదిస్తే ఎట్లా? రిజైన్ చేయాలని ఎక్కడన్నా ఉందా? యాంటీ డిఫెక్షన్లలో రిజైన్ చేయాలన్న కాన్సెప్టే లేదు. వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్. ఇప్పుడు చట్టం రాసేవారు సుప్రీంకోర్టు తీర్పులో చెప్తుంది, చట్టం చదివేటప్పుడు చట్టంలో ఉన్న పదాలు ఏదో క్యాజువల్గా కాలక్షేపాన్ని రాసాయని అనుకోకూడదు. దానికి ఖచ్చితమైన రీజన్స్ రీత్యానే రాశారని అనుకోవాలి. అలా అనుకునే విశ్లేషించాలి. ఎందుకు మరి ఇఫ్ ఎ మెంబర్ రిజైన్ ఫ్రమ్ ఎ పార్టీ అని రాయకుండా ఇఫ్ ఎ మెంబర్ వాలంటరీలీ గివ్స్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ ఎందుకు రాశారు? అంటే ఆ చట్టం రూపొందించినప్పుడే తెలుసు రాజీనామా చేయకున్నా కూడా మీరు పార్టీ సభ్యత్వాన్ని వదులుకొనిన్నట్టుగా భావించగలిగే సందర్భాలు ఉంటాయని కదా. అందుకే వాలంటరీలీ గివింగ్ అప్ అన్నారు. సో ఆయన ఇప్పుడు దాన నాగేందర్ రైజ్ చేసిన రెండు అంశాలు యాంటీ డిఫెక్షన్లా లేవు. అంటే నన్ను పార్టీ సస్పెండ్ చేయలేదు కనుక నేను డిస్క్వాలిఫై కాకూడదు అంటాడు. పార్టీ సస్పెన్షన్ ఇస్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. చాలామంది అందుకే పార్టీ సస్పెన్షన్ కోరుకుంటారు కదా. రెండవది నేను రాజీనామా చేయలేదు బీఆర్ఎస్కు అంటాడు. సో దట్ నీడ్ నాట్ నెసెసర్లీ ద కండిషన్ కదా, అది యాంటీ డిఫెక్షన్లో ఎక్కడుంది? ఇకపోతే వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అనేది ఏది వాలంటరీ గివింగ్ అప్ అవుతుంది అంటే ఒక పార్టీలో సభ్యుడిగా ఉంటూ మరో పార్టీ తరఫున బీఫామ్ తీసుకునే అభ్యర్థి కావడం, అది వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ కాదా? మన దేశంలో డ్యూయల్ పార్టీ మెంబర్షిప్ ఉందా? దేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ లేదు. ఇండియాలో సిటిజన్ అయితే ఇండియాలోనే సిటిజన్, వేరే ఇప్పుడు అమెరికాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. యూ కెన్ బి సిటిజన్ ఆఫ్ అమెరికా, యూ కెన్ బి సిటిజన్ ఆఫ్ కెనడా. సో అమెరికా పౌరుడు ఇంకో దేశ పౌరుడుగా ఉండడానికి వెళ్ళాడు. ఇప్పుడు మన ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు, మన వాళ్ళంతా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటారు, ఓసీఐ అని. సో అమెరికా పౌరులుగా వాళ్ళు అయినాక కూడా భారతదేశంలో పౌరసత్వం ఉండదు.
కానీ ఓసీఐ కార్డు పెట్టారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. దానివల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు వీసాలు అవసరం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఎంతసేపు ఉండొచ్చు. కానీ దే ఆర్ నాట్ సిటిజన్, దే కాంట్ ఓట్ హియర్, వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు వేయరాదు. సో అందువల్ల మీకు డ్యూయల్ సిటిజన్షిప్ లేదు. డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇండియాలో కాన్సెప్టే లేదు. సో డ్యూయల్ సిటిజన్షిప్ లేనప్పుడు డ్యూయల్ పార్టీ మెంబర్షిప్ ఉంటుందా, అంటే 2 పార్టీలో సభ్యుడిగా ఉండొచ్చా, మీకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఎక్కడుంది, అది ఎలక్షన్ లాలో ఎక్కడుంది? ఇప్పుడు ఒక పార్టీ సభ్యుడు మరో పార్టీ అభ్యర్థిగా పోటీ చేయొచ్చా? సో అంటే అర్థం ఏంటి, అప్పుడు ఆయన ఎలక్షనే తప్పన్నట్టు. దానం నాగేందర్ ఎలక్షన్ అఫిడవిటే తప్పు కదా. సో ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చాడా లేదా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎట్లా పోటీ చేస్తాడు బీఆర్ఎస్ సభ్యుడిగా ఉంటూ? బీఆర్ఎస్ సభ్యుడిగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానికి ఎన్నికల చట్టం అంగీకరిస్తుందా? సో దట్ ఇస్ అ బిగ్గర్ ఫ్రాడ్ అవుతుంది కదా. ఇది ఆయన చేసిన క్లెయిమ్ల వల్ల ఇట్ బికమ్స్ ఎ మచ్ బిగ్గర్ ఫ్రాడ్, ఇట్స్ ఎ బిగ్ నేరం అవుతుంది. నువ్వు అంటే యు ఆర్ మిస్లీడింగ్ ది ఎలక్షన్ కమిషన్. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు కనుక నేను బీఆర్ఎస్ సభ్యుడిని కాదు, మరి ఎన్నికల చట్టంలో బీఆర్ఎస్ సభ్యుడు కాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయొచ్చా? సో బీఆర్ఎస్ సభ్యుడు అవుతూ కూడా. సో ఇది ఒక లాజిక్ లేని ఆర్గ్యుమెంట్ కదా. సో అంటే ఈ వాంట్స్ టు అవాయిడ్, నిన్నకాగా మొన్న అన్నాడు కదా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని చెప్పాడు. నిన్న బయట కూడా ఉంది, మనకు సోషల్ మీడియా అంతటా దొరుకుతుంది. నేను ఏముందనలో నేను ఏ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్లో ఉన్నానని చెప్పాడు కదా. సో కాంగ్రెస్లో ఉన్నానని స్పష్టంగా చెప్పాడు. అది ఉన్నప్పుడు మనం మాట్లాడాం కూడా. అంటే దీన్ని బట్టి ఖైరతాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ సిద్ధపడుతోంది. అందుకే దానం నాగేందర్ వరకు ఈ ఎన్నిక యాక్సెప్ట్ చేస్తారు. కడియం శ్రీహరి చెప్పలేము, మిగతా వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తప్పించేస్తున్నాడు స్పీకర్ అని. సో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని ఆయనే స్వయంగా చెప్పాడు. ఇప్పుడు బయట మరి ఆ డాక్టర్ బయట ఏఐ బయట అనలేడు కదా. సో అంటే తాను ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆ పిటిషన్ వేసే సమయానికి తాను బీఆర్ఎస్ సభ్యుడిని ఆయన వాదనది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫ్రెష్ పిటిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేయాలి అంత మ్యాక్సిమం అయితే. సో ఆ పిటిషన్ టైంకు సభ్యుడైనా కాంగ్రెస్లో చేరకపోయినా ఆ పిటిషన్ విచారణ సమయానికి అయ్యాడు కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కేస్ కదా. ఇప్పుడు అది విచిత్రంగా ఆర్గ్యుమెంట్ చేస్తే ఎట్లా? సో దట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. సో బట్ స్పీకర్ ఏం చెప్తాడో చూడాలి. స్పీకర్ చెప్పిన తర్వాత మరి కోర్టు చెప్పాలి. కోర్టు ఇల్లీగాలిటీ అయితే కోర్టు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అవుతుంది.